బ్రేకింగ్ చూస్తున్నాం. వెనిజులా దేశాన్ని రెండు భూకంపాలు వణికించాయి. దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తు భవనాలు కూలిపోయాయి. శిథిలావస్థల కింద భారీగా ప్రజలు చిక్కుకుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి వెనిజులా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. భూకంపాల ధాటికి గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు వెల్లడించారు. వెనిజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కారకాస్లోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. రెండోది మరింత తీవ్రతతో 7.5గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దేశ కరేబియన్ తీరంలోని మొరోన్ ప్రాంతానికి పశ్చిమాన 28 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లుగా వెల్లడించింది. భవనాలు ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెనిజులాను వణికించిన భూకంపం తర్వాత జపాన్ను తాకింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదైంది. హోన్షు ఐలాండ్లోని ఐవాటే ఫ్రెక్చర్ సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రకంపనల తీవ్రత కంపించిందని జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. షింకాన్సేన్ బుల్లెట్ ట్రైన్ సర్వీసులను మాత్రం ప్రస్తుతానికి నిలిపివేశారు. మనం అయిన స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపన రావటంతో అక్కడున్న ప్రజలు కూడా భయోందోళనతో పరుగులు తీస్తున్న పరిస్థితి కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. స్క్రీన్ పైన భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం కూడా ఉందని అనుమానిస్తున్నారు. అదేవిధంగా 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. వెనిజులా దేశాన్ని రెండు భూకంపాలు వణికించాయి. దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తు భవనాలు కూలిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. ఆ భూకంపం వచ్చిన తర్వాత ఆ ప్రజలు కూడా వణుకుతూ పరుగులు తీస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదేవిధంగా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ప్రొఫెసర్ త్రినాథ్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ త్రినాథ్ రావు గారు చెప్పండి మేడం. నమస్కారం అండి. వెనిజులాలో వరుస భూకంపాలు సంభవిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. అక్కడ స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాం. ప్రజలైతే ఆ భూకంపం వచ్చిందని భయంతో పరుగులు తీస్తున్న సిచ్యువేషన్ మనకు తెలుస్తోంది. ప్రాణ నష్టం కూడా వాటిల్లినట్టుగా తెలుస్తోంది. 10,000 వరకు ఉందని తెలుస్తుంది. భూకంపం అంటే ఏంటి సార్? భూకంపం సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలంటారు? యాక్చువల్ గా అండి, మన ప్రపంచాన్ని తీసుకుంటే అది కొన్ని ప్లేట్స్ కింద ఉంటుందండి. భూకంపంకి రావడానికి ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారన్నమాట. ఈ టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కదలిక వలన భూమి కంపిస్తుంది. ఆ భూమి కంపన అత్యధికమైన తీవ్ర స్థాయిలో ఉంటుంది. దాన్ని సైస్మిక్ యాక్టివిటీ అంటారన్నమాట. ఈ సైస్మిక్ యాక్టివిటీ వలన మనకి భూకంప తరంగాలు వచ్చి ఎక్కడైతే కేంద్రకం ఏర్పడుతుందో అక్కడి నుంచి తరంగాలు బయలుదేరి
దాని చుట్టుపట్ల చాలా మేర దాని ప్రభావం ఉంటుందండి. సో ఇదేంటంటే రోజు కూడా ఏదో ఒక ప్లేస్ లో తప్పనిసరిగా ఈ భూకంపాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ రోజు జరిగిన భూకంపం కానీ తీసుకుంటే అత్యధికమైన తీవ్రత గల భూకంపం అండి అది 2 భూకంపాలు అట్ ఏ టైం, అంటే ఒక్క నిమిషం వ్యవధిలోనూ వచ్చాయండి. వెనిజులా, ఆ వెనిజులా కంట్రీ కానీ తీసుకుంటే దాని యొక్క క్యాపిటల్ క్యారకాస్ అని, ఆ క్యాపిటల్ కి సుమారుగా 168 కిలోమీటర్ల పశ్చిమాన, అంటే 104 మైళ్ళ దూరంలోనూ కెరేబియన్ తీరం ఒకటి ఉందండి. ఆ దేశం యొక్క కరేబియన్ తీరం అంటారు, కోస్టల్ లైన్ అన్నమాట. ఆ కోస్టల్ లైన్ వెంబడి ఒక చిన్న విలేజ్ ఉంది, మోరాన్ గ్రామం అని. ఆ మోరాన్ గ్రామానికి, ఆ తీరం వెంబడి ఉన్న మోరాన్ గ్రామానికి పశ్చిమంగాను ఈ ఎర్త్ క్వేక్ భూకంపము కేంద్రీకృతమైందండి. దీని యొక్క తీవ్రత 7.1. అది మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అయితే ఈ రోజు, అంటే థర్స్డే, ఈ రోజు 3:35 తెల్లవారి 3:35 సంభవించిందని మనకి లెక్కలు తెలుస్తుందండి. ఇంకా ఈ భూకంపము ఎంత లోతులో ఏర్పడిందంటే గ్రామంలోనూ 22 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. దీన్ని ఏమంటారంటే షాలో ఎర్త్ క్వేక్ అంటారన్నమాట. ఇంకా ఎక్కువ జనరల్గా ఏంటంటే ఎర్త్ క్వేక్స్ అన్ని కూడా కేంద్రకము ఈ లోతులోను 0 to 50 కిలోమీటర్స్ లోపల ఏర్పడతాయి. సో ఈ షాలో ఎర్త్ క్వేక్స్, ఈ షాలో ఎర్త్ క్వేక్ వలన మన బిల్డింగ్లు కానీ ఏవైనా సరే అక్కడ నిర్మాణాలు ఉన్నప్పుడు అది తప్పనిసరిగా కంపించి కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. అంత తీవ్రత గల భూకంపం ఏర్పడిందండి. తర్వాత మరలా ఒక్క నిమిషం వ్యవధిలో అన్నమాట, ఇది సంభవించిన ఒక్క నిమిషం తర్వాత మరొక్కసారి మరలా ఇంకా తీవ్రత గల భూకంపము అదే ప్రాంతానికి, అంటే కొద్దిగా చిన్న డిఫరెన్స్ తోటి ఏర్పడింది, కానీ దాని యొక్క తీవ్రత కానీ తీసుకుంటే 7.5 రిక్టర్ స్కేల్ పైన ఏర్పడిందండి ఈ రెండో భూకంపము 10 కిలోమీటర్ల లోతులో అన్నమాట. ఎక్కడండి? మోరాన్ గ్రామానికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇది నైరుతి దిశలో, వెనిజులా దేశానికి నైరుతి దిశలోనూ 16 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిందండి. సో ఎట్ ఏ టైము ఒక్క నిమిషం వ్యవధిలోనూ ఆ దేశము ఈ 2 భూకంపాల తీవ్రతను ఎదుర్కోవడం వలన అనేక భవనాలన్నీ కూడా కూలిపోయాయి, అనేక మంది నిరాశ్రయులయ్యారు. సుమారుగా 25,000 నుంచి సుమారు 1,00,000 వరకు కూడా, ఇంకా లెక్కలు పూర్తిగా రావటం లేదు, కానీ సుమారుగా 1,00,000 పైనే ఉంటారండి మృతులు. ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా సార్ త్రినాథరావు గారు? ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పటికే 7.1, 7.5గా ఉన్నది, ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఇంకా పెరిగి అన్నదంటే ఇది చెప్పలేమండి. కారణం ఏంటంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ అలాగ మూవ్ అవుతుంటాయి అన్నమాట. ఈ మూవ్ అవుతున్నప్పుడు జనరల్ గా చూడండి, ఇది ఈ వెనిజులా ప్రాంతంగా తీసుకుంటే అది లాటిన్ అమెరికాకి జనరల్ గా మెక్సికో చిలీ అయితే ఎక్కువ ఎర్త్ క్వేక్ జోన్ మాట. అది ఆ రెండు కూడా టెక్టానిక్ ప్లేట్స్ ఎక్కువగా మూవ్ అయ్యే జోన్. కానీ ఈ వెనిజులాకి అంత అసాధారణమైన జోన్, అంటే సాధారణమైన ఎర్త్క్వేక్ ప్లేట్ సైస్మిక్ యాక్టివిటీ జోన్ కాదు. అయినా సరే ఇక్కడ సంభవించిందంటే టెక్టానిక్ ప్లేట్ లో ఒకదానిపైన ఒకటి, అంటే కరేబియన్ ప్లేట్ మాటది. ఈ కరేబియన్ ప్లేటు ఎక్కువగా మూవ్ అవుతుంది అన్నమాట. ఈ మూవ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ టెక్టానిక్ యాక్టివిటీ సంభవించి ఈ సైస్మిక తరంగాల రూపంలోని శక్తి అంతా కూడా విడుదలయ్యి మొత్తము దేశం అక్కడ అల్లకొల్లం అయిందన్నమాట. సో యాక్చువల్గా అయితే అండి మన యుఎస్జిఎస్ ప్రకారం అయితే ఏవి మెక్సికో చిలీ అనేవి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారన్నమాట. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కొద్ది దూరంలోనే ఉంది ఇది. అయినా సరే ఇది అసాధారణమైన ప్రాంతమే, కానీ సంభవించిందంటే కాబట్టి ఇక్కడ టెక్టానిక్ యాక్టివిటీ అంతర్గతంగా
ఎక్కువగా జరుగుతుంది. అది ఏం జరుగుతుంది అనేది ఇంకా పూర్తిగా త్రినాథరావు గారు యథేచ్ఛగా మనం చెప్పలేని పరిస్థితి. చెప్పండి మేడం. ఒక 1 minute హోల్డ్ లో ఉండండి. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తీవ్ర నష్టం వాటిల్లింది. పలు బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద భారీగా ప్రజలు చిక్కుకుపోయి ఉండొచ్చని అంచనా కూడా వేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని కూడా అనుమానిస్తున్నారు. త్రినాథరావు గారు, అది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. భూకంపం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలియదు అనేది మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు దీని గురించి ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకా ఇది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పటికే చాలా మంది ప్రజలు అందులో స్థితిలాల కింద చిక్కుకుపోయి ప్రాణ నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. చాలా భవనాలు, కార్లు ఇవన్నీ కూడా ధ్వంసమైనట్టు కూడా తెలుస్తుంది. సార్, మృతుల సంఖ్య కూడా 10,000 నుంచి 1,00,000 వరకు ఉండవచ్చని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతానికి వెనిజులా ప్రభుత్వం మృతుల సంఖ్యపై ఎలాంటి ప్రకటన చేయలేదు. భూకంపాల ధాటికి గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు కూడా వెల్లడించారు. త్రినాథరావు గారు, చెప్పండి మేడం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. భూకంపం సంభవించినప్పుడు కూడా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీరు వివరించారు. ఇంకా ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా చెప్పలేమన్నట్టు కూడా మీరు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు మనం స్క్రీన్ పైన కూడా చూసాం, అక్కడ భవనాలు కావచ్చు, కార్లు కావచ్చు, చాలా మట్టికి ధ్వంసం అయిపోయాయి. చాలా మట్టికి ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. ఇంకా ఎంతవరకు అంటారు ఇది? అదండి, దాని తాలూకు యాక్టివిటీ తీవ్రత స్లోగా ఏమవుతుందంటే ఈ షాలో ఎర్త్క్వేక్ కాబట్టి ఆ సైస్మిక్ తరంగాలు మెల్లమెల్లగా దాని తాలూకా ఇంటెన్సిటీ తగ్గుతుందండి. బట్ టైం అనేది సుమారుగా 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. ఆ తీవ్రత జనరల్ గా కేంద్రకం దగ్గర ఎక్కువ తీవ్రత ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉదాహరణకి ఒక సర్కిల్ గాని గీస్తే ఆ సర్కిల్ కేంద్రం దగ్గర ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఆ సర్కిల్ అడుగు పై భాగం కానీ తీసుకుంటే తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే సైస్మిక్ తరంగాలు ఈ సర్కిల్ అలాగ ప్రయాణిస్తున్నప్పుడు స్లోగా తీవ్రత తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ లోపల కదలిక జరిగింది. టెక్టానిక్ ప్లేట్స్, ఈ భూగర్భ శాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలిక మరలా కొద్దిగా స్లోగా స్థిరమైనప్పుడు తీవ్రత తగ్గుతుందండి. అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుందన్నది లోపల ఏర్పడిన భూగర్భ కదలికలో పరిస్థితుల వలన, ఆ స్థానిక పరిస్థితుల వలన మనం చెప్పగలం, కానీ మామూలుగా అయితే చెప్పలేము. బట్ ఇట్ టేక్స్ 1 or 2 days టు సెటిల్. 1 or 2 days స్లోగా. కాబట్టి ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా కూడా రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో ఇంకా ఈ టెక్టానిక్ యాక్టివిటీ జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు బిల్డింగ్లోకి వెళ్ళకండి. కొంత షెల్టర్స్ గవర్నమెంట్ వారు మాత్రం షెల్టర్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే ఆ షెల్టర్ లో ఉండడానికే ప్రయత్నిస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే 1 or 2 days తప్పనిసరిగా దాని యొక్క ప్రకంపనాల యొక్క తీవ్రత ఉంటుంది. ఆ తీవ్రత తగ్గే వరకు కూడా అత్యధికమైన ఎత్తులో ఉండే ఈ మెయిన్ బిల్డింగ్స్ లో గాని ఆ తీర ప్రాంతంలో గాని వెళ్లకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం. అది సార్, మరి అంటే ఇప్పటి వరకు చాలా మట్టికి నష్టం వాటిల్లింది అక్కడ ఉన్న ప్రజలకు కూడా. మరి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దీనిపైన స్పందిస్తుందంటారా? అంటే యాక్చువల్ గా ఆ కంట్రీ తాలూకది కదా, వెనిజులా గవర్నమెంట్ ప్రెసిడెంట్ ఆల్రెడీ స్పందించి ఆయన కండలెన్స్ చెప్పారు. కానీ ఈ యాక్ట్ ఏంటంటే దాని రెమెడీ అనేది తీసుకోవాలా. ఆ రెమెడీ అనేది మరి ఆ ప్రభుత్వం మరి ఎట్లా ఉంటుందనేది మనం ఎట్లా చెప్పగలమండి. అది ఇంటర్నల్ ఎఫైర్. కాకపోతే ఏంటంటే ప్రపంచంలోనూ ఇది అత్యధికమైన తీవ్రత గల భూకంపం కాబట్టి ప్రతి కంట్రీ కూడా, మొన్న చూడండి టర్కీలో ఏర్పడిన భూకంపం ఎట్లాగైతే ఏర్పడిందో అందరూ కూడా సాయం చేశారు. అదే విధంగా ఈ వెనిజులా దేశానికి కూడా ప్రతి కంట్రీ కూడా
తమ వంతు సహాయ సహకారాలు అన్నిటి ఏర్పాటు చేస్తే ఆ దేశాన్ని రక్షించిన వారం అవుతాం అన్నమాట. ఆ దేశ ప్రజలకి కొద్దిగా మేలు చేసిన వారం అవుతాం. కాబట్టి ప్రతి కంట్రీ కూడా, మన భారతదేశం కూడా దీన్ని స్పందించి తప్పనిసరిగా సహాయము అందిస్తే మంచిదని నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ త్రినాథరావు గారు. రైట్, వెనిజులాలో నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు సంభవించాయి. భూ ప్రకంపనల ధాటికి దేశ రాజధాని కారకాస్లోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. తొలి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. రెండోది మరింత తీవ్రతతో 7.5గా నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దేశ కరేబియన్ తీరంలో మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన 28 కిలోమీటర్ల దూరంలో 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లుగా వెల్లడించారు. భవనాలు ఊగిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.